అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అయితే మరిన్ని రోజులు పర్యటనలు చేసి ఇంకొందరిని సంప్రదించి షెడ్యూల్ను విడుదల చేస్తామని ప్రకటించింది ఈసీ. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు మొదటి దశలోనే ముగించేలా ప్రణాళికలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ లోక్సభతో పాటు తమిళనాడు లోక్సభకు తొలి దశలోని ఎన్నికలు పూర్తి చేయాలని యోచిస్తోంది. జనవరి 7 నుంచి లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా తమిళనాడులో పర్యటించనుంది. అక్కడ 39 లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత జనవరి 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. అలాగే ఓటర్ల జాబితాలోని లోపాలను, ఇప్పటికే సిద్ధమైన ముసాయిదాలోని లోపాలను పరిశీలించనున్నారు. జనవరి చివరి వారానికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గతంలో నిర్వహించినట్లు తొలి దశలోని ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. 2019లో ఏప్రిల్ 11న ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మే 19తో ముగిసింది. ఇందులో దేశవ్యాప్తంగా లోక్సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు తెలిపింది ఎన్నికల సంఘం. ఈసారి దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికలకు 6 లేదా 7 విడతల్లో నిర్వహించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతోంది. రైట్, మొత్తంగా అటు పార్లమెంటు, ఇటు కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర, ఏపీ బ్యూరో చీఫ్, ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర. యాక్చువల్గా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఏపీలో మొత్తం అంటే వాతావరణం వేడెక్కిపోయింది. అంటే ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ప్రతిదీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాలతో ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టేసి ఈ ఎలక్షన్ కి సంబంధించినవి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అంటే తర్వాత ఈ లోక్సభకు సంబంధించి కూడా అంటే త్వరలోనే మొత్తం ఓవరాల్ గా పూర్తి స్థాయిలో సమాచారం వస్తుందని కూడా చెప్పారు. తర్వాత మరో అంశం ఏంటంటే ఇక్కడ అలాగే రాజ్యసభకు సంబంధించి కూడా ఎన్నికల బరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందనేది కూడా మనకు వచ్చిన సమాచారం. ఇదే రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్థి నిలపాలని కూడా టీడీపీ యోచిస్తోంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు తమకు అనుకూలిస్తాయా అని కూలంకషంగా చర్చిస్తోంది. పోటీకి అధిష్టానం సరే అంటే బరిలో నిలిచేందుకు తాము కూడా సిద్ధమని చెప్పేసి ఇద్దరు టీడీపీ నేతలు కూడా ముందుకు వచ్చిన సమాచారం మనకు వచ్చిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.